కేసీఆర్ సంకల్పం కిటెక్స్ సాకారం ఒక కంపెనీలో 25,000 ఉద్యోగాలకి అక్కడ కిటెక్స్ కంపెనీ నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే నాడు పరిశ్రమలు ఎట్లా ప్రోత్సహించింది అనే దానికి ఇవాళ నిదర్శనంగా చూస్తున్నాం. చేస్తాం మల్ల యాదవ్ గారు, పరిశ్రమలు రావాలి తద్వారా యువతకు ఉపాధి మార్గాలు పెరగాలి అనేటువంటి సంకల్పం ఇవాళ ఎట్లా నిజమైంది? కిటెక్స్ అనేది అప్పుడు కేటీఆర్ గారు తీసుకొచ్చినటువంటి కంపెనీ. ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా తప్పకుండా ఐటీ రంగంతో పాటు పరిశ్రమలు రావాలి, వ్యాపారం పెరగాలి. దాంతోనే ఆటోమేటిక్గా దాని రిలేటెడ్ అన్ని కమర్షియల్ యాక్టివిటీ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది, నిరుద్యోగులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కూడా దొరుకుతాయి, వ్యాపారస్తులు కూడా దాని మీద బతకగలుగుతారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే తెలంగాణ ఆవిర్భావం జరిగిన తర్వాత కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో కొత్త పరిశ్రమలు తీసుకురావాలని చెప్పేసి దేశ విదేశాల్లో ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన అన్ని కంపెనీల్ని హైదరాబాద్కి తరలించే విధంగా ఆ రోజు కేసీఆర్ గారు ప్రోత్సాహంతో కేటీఆర్ గారు అనేక కంపెనీలు తీసుకొచ్చారు. దాంట్లో భాగంగానే కిటెక్స్ని కూడా వస్తే దాని ఆధినేత ఆ రోజు చెప్పిండ్రు, ఈ తీసుకురావటంలో అసలు నేనే ఊహించలేదు, నాకు ఈ అవకాశం వస్తుందని చెప్పేసి అనలేదు. కేటీఆర్ గారు చొరవ తీసుకొని ఈ కంపెనీని తీసుకొచ్చే దాంట్లో చేసిరు. దీని ఉద్దేశం ఏంటి అని చెప్పేసి అని అడిగితే, మాకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది కాబట్టి ఎన్నో వేల మందికి ఎంప్లాయ్మెంట్ దొరికే ఇటువంటి అవకాశం మీలాంటి వాళ్ళు రావాలని చెప్పేసి మాకు చెప్పారు. నేను ఊహించకుండానే నాకు ఇటువంటి అవకాశం వచ్చింది, అది నా అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పేసి అధినేత చెప్పింది. ఇటువంటి సందర్భాన్ని వాళ్ళు వేరే రకంగా ఈరోజు డివైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడో పోయేసి మామూలుగా ఈ నుంచి మామూలుగా వాళ్ళ ప్రైవేట్ అవసరాలకు పోయేసి వచ్చేసి మేము 175,000 కోట్ల రూపాయల అగ్రిమెంట్ చేసుకొని వచ్చినామని చెప్పేసి అడ్వర్టైజ్మెంట్లకు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, కానీ ఇంతవరకు ఒక కంపెనీ వచ్చిన చరిత్ర లేదు. తీసుకొచ్చిన వాళ్ళ మీద విమర్శలు గుప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఎవరిని అడిగినా చెప్తారు కదా, నగ్న సత్యం కదా. ఐటీ రంగం అభివృద్ధి చెందింది హైదరాబాదు అనేక రకాలుగా. ఇవాళ గచ్చిబౌలి కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఇంత డిమాండ్ పెరిగిందంటే దానికి కారణం కేటీఆర్ గారు అనే విషయం ఏ చిన్న సామాన్యుడిని అడిగినా చెప్తారు. అంటే ఒక ఫ్రెండ్లీ పాలసీ ఎట్లా పనిచేసింది, వాళ్ళ రిజల్ట్స్ అనేవి ఎట్లా మనకు కనిపిస్తున్నాయి? అంటే జనరల్గా ఎవరి దగ్గరికి ఫైర్ వీల కోసం పోవాల్సిన అవసరం లేదు కదా. ప్రభుత్వం దగ్గర కానీ అధికారుల దగ్గర కానీ చెక్కలు కొట్టే అవసరం లేకుండా నేను ఈ కంపెనీ పెట్టుకుంటున్నా అని చెప్పి ఆన్లైన్లో అప్లై చేసుకుంటే 15 రోజులలో అన్ని అనుమతులు వచ్చేసినాయి. గవర్నమెంట్ ఆ రకంగా ప్రోత్సహించింది, ల్యాండ్ ఇచ్చింది, కరెంట్ ఇచ్చింది, పర్మిషన్లు ఇచ్చింది, అధికారులు ప్రోత్సహించింది, వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల సహకారాన్ని అందించింది. కానీ ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్లో అనుమతి కోసం పోవాలనంటే నాకెంత నీకెంత అని చెప్పేసి అనే పరిస్థితి వస్తుంది. ఫస్ట్ వాటాల గురించి మాట్లాడుతున్నారు.